Hello everyone, I am Veena Puppala. I am registered mutual fund distributor, founder and CEO of Multiarts. సో ఈ వీడియోలో అయితే నేను మీకు ఇండెక్స్ ఫండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి అండ్ ఎన్ని కేటగిరీ ఆఫ్ ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి. ఓకే, సో ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మనం ఎలాంటి ఇంపార్టెంట్ పారామీటర్స్ని ఫాలో అవ్వాలి అనే థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. సో మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి. దట్ ఈస్ ద ఓన్లీ ఎంకరేజ్మెంట్ ఐల్ గెట్ ఫ్రమ్ యూ పీపుల్. అండ్ నేను ఆల్రెడీ ప్లేలిస్ట్ చేశాను మ్యూచువల్ ఫండ్ ఫర్ బిగినర్స్ అని చెప్పి, ఆల్మోస్ట్ 59 వీడియోస్ దాకా ఉన్నాయి. సో మీరైతే ఆ ప్లేలిస్ట్ వాచ్ చేయండి. మీకు ఏమన్నా స్పెసిఫిక్ ఫార్మాట్లో కావాలి, ఒక ట్యుటోరియల్ ఫార్మాట్లో కావాలి, ఒక క్లాసెస్ లాగా కావాలి అనుకుంటే ఈ వీడియో కింద మీరు క్లాసెస్ అని అయితే కామెంట్ చేయండి. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్ ఇండెక్స్ ఫండ్స్. ఓకే, నేను నా లర్నింగ్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఫస్ట్ విన్న ఫండ్, ఫస్ట్ నాకు బాగా అర్థమైన ఫండ్ వచ్చేసి ఇండెక్స్ ఫండ్. మీరు ఎక్స్ప్లోర్ అవ్వండి, వెల్త్ క్రియేషన్ టిప్స్ అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది. ఓకే, ఇది వే లాంగ్ బ్యాక్ నేను 30,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యేదాన్ని. ఇప్పుడు కంప్లీట్గా మార్కెట్ అప్డేట్స్ చెప్తున్నారు ఆ సార్ ఎవరైతే ఉన్నారో అతను. సో అతను బేసికల్గా ఢిల్లీలో ఉంటారు. సో అతను ఇండెక్స్ ఫండ్స్ గురించి అనేది చెప్పారు. అప్పుడు మీరు కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ అవ్వండి ఆ ఛానల్ని. సో ఇప్పుడు ఏంటంటే ఇండెక్స్ ఫండ్ అసలు ఏంటి, ఎవరు ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటంటే ఇండెక్స్ పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. అసలు ఇండెక్స్ అంటే ఏంటి? ఓవరాల్గా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లైక్ నిఫ్టీ 50 అంటే టాప్ 50 కంపెనీస్లోకి మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో నిఫ్టీ నెక్స్ట్ 50 అంటే నెక్స్ట్ 50 కంపెనీస్ ఏమున్నాయో అందులో ఇన్వెస్ట్ చేస్తున్నాం. సో నేను ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఇండెక్స్ ఫండ్ నా పోర్ట్ఫోలియోలో మ్యాండేటరీగా నేను పెట్టుకున్నాను. ఓకే, సో ఏదర్ నిఫ్టీ 50 నిఫ్టీ నెక్స్ట్ 50. నిఫ్టీ 50 అంటే కొంచెం టాప్ మోస్ట్ కంపెనీస్, నిఫ్టీ నెక్స్ట్ 50 అంటే నెక్స్ట్ కంపెనీస్, కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది అనమాట కంపారిటివ్లీ. సో డిస్క్లైమర్ అండి, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మెయిన్లీ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. సో మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెడుతున్నామంటేనే దోస్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. ఇవి ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ ఈ వీడియో నేను చేస్తున్నాను, జస్ట్ మీకు నాలెడ్జ్ కోసం. ఎందుకు చూడాలి ఈ ఛానల్ అంటే మీకు ఈ టర్మినాలజీ అర్థమవుతుంది, నాలెడ్జ్ కోసం. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కాల్ తీసుకుంటున్నప్పుడు అడ్వైజర్ని కన్సల్ట్ అవ్వండి. ఓకే, సో అది ఇంపార్టెంట్. ఎందుకు అడ్వైజర్ అంటే ర్యాండమ్ వీడియోస్లో విని, ఇప్పుడు నేను మీకు ఇండెక్స్ ఫండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు ఇండెక్స్ ఫండ్ పర్ఫార్మెన్స్ ఏంటి, దాని రిస్క్ ఎంత, ఇవన్నీ అర్థమవుతాయి. బట్ ఏ ఇండెక్స్ ఫండ్లో పెట్టాలి, ఎన్ని ఇయర్స్ హోల్డ్ చేయాలి, అండ్ తక్కువ డ్యూరేషన్ హోల్డింగ్స్ని ఇండెక్స్లో పెట్టకూడదు. ఓకే, అట్లీస్ట్ ఒక